ఒకప్పుడు ప్రపంచం ముందు ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన దేశంగా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదం తనను తానే కాటేస్తుందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికపై బహిరంగంగా ప్రకటించింది. ఫ్రాంకెన్‌స్టైన్ దేశం మాన్స్టర్ ఇప్పుడు తన యజమానినే కరిచింది అంటూ భారత ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి. అదే సమయంలో 1960 నాటి సింధు జలాల ఒప్పందం కాలానికి అనుగుణంగా లేదని భారత్ ప్రకటించడం భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యయనానికి సంకేతంగా మారింది. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పూర్తి కథేంటి, ఈ స్థాయికి పరిస్థితులు ఎలా వచ్చాయి, ఇప్పుడు చూద్దాం. జవానీలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్ పాకిస్తాన్ పై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాంకెన్‌స్టైన్ స్టేట్ మాన్స్టర్ ఇప్పుడు తన యజమానినే కరిచింది అంటూ భారత ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వెనుక దాదాపు 4 దశాబ్దాల భద్రతా చరిత్ర ఉంది. 1980ల సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా మద్దతుతో ఏర్పడిన మొజహిద్దీన్ నెట్వర్కులు తరువాత వివిధ జిహాదీ సంస్థలుగా పరిణామం చెందాయి. ఆ తరువాత కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో పాకిస్తాన్ తన భూభాగాన్ని మరియు సంస్థలను తీవ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించేందుకు అనుమతిస్తోందని భారత్ పదే పదే ఆరోపించింది. 1993 ముంబై పేలుళ్లు, 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రదాడులు, ఉరి, పుల్వామా వంటి ఘటనలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. అంతర్జాతీయంగా కూడా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థల ఉనికికి పాకిస్తాన్కు ఇబ్బందిగా మారింది. అయితే గత దశాబ్దంలో పరిస్థితులు మరో మలుపు తిరిగింది. ఒకప్పుడు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పెంచిన తీవ్రవాద నెట్వర్కులు ఇప్పుడు పాకిస్తాన్కే ముప్పుగా మారాయి. టెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ బలూచ్ వేర్పాటువాద సంస్థలు, వివిధ సాయుధ గుంపులు పాకిస్తాన్ సైన్యం, పోలీసు వ్యవస్థలపై దాడులు పెంచడంతో తానే సృష్టించిన రాక్షసుడు ఇప్పుడు తననే వెంటాడుతున్నాడు అనే భారత వాదనకు అంతర్జాతీయ వేదికలపై కొత్త బలం లభించింది. ఇదే సమయంలో మరో కీలక అంశం సింధు జలాల ఒప్పందం. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రపంచంలో అత్యంత స్థిరమైన అంతర్జాతీయ నీటి ఒప్పందాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతదేశపు తూర్పు నదులైన రవి, బియాసు, సట్లెజ్లపై పూర్తి హక్కులను పొందగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ల నీటి వినియోగంలో పాకిస్తాన్కు అధిక ప్రాధాన్యత లభించింది. 3 యుద్ధాలు జరిగిన ఈ ఒప్పందం కొనసాగడం దీని ప్రత్యేకత. కానీ కాలక్రమేణా జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, నీటి అవసరాల విస్తరణ, సాంకేతిక పరిణామాలు, భద్రతా సవాళ్లు వంటి అంశాలు కొత్త వాస్తవాలుగా మారాయి. ముఖ్యంగా ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నప్పటికీ ఒకవైపు సహకార ఒప్పందాలు అమలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న భారత్లో బలపడింది. ఫలితంగా సింధు జలాల ఒప్పందం ప్రస్తుతమున్న రూపంలో కాలానుగుణంగా లేదని, పునఃసమీక్ష అవసరమని భారత ప్రభుత్వం క్రమంగా తన వైఖరిని స్పష్టం చేయడం ప్రారంభించింది. అసలు మలుపు 2025లో కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత వచ్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దాడికి బాధ్యులుగా భావిస్తున్న ఉగ్రవాద నెట్వర్కులకు పాకిస్తాన్ మద్దతు ఉందని భారత్ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా న్యూఢిల్లీ ఎన్నడూ లేనంత కఠిన వైఖరిని అవలంబించింది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు దాడి, ఉగ్రవాదానికి పూర్తి స్థాయిలో ముగింపు పలకకపోతే సాధారణ సహకారం కొనసాగదని స్పష్టం చేసింది. అనంతరం ప్రపంచ వేదికలపై కూడా భారత్ ఇదే సందేశాన్ని బలంగా వినిపించింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ సహకార ప్రయోజనాలను మాత్రమే ఆశించడం సాధ్యం కాదు అని భారత దౌత్యవేత్తలు వాదించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నాయకులు కూడా సింధు జలాల అంశాన్ని జాతీయ భద్రతా కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మరోవైపు పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి, ఇతర వేదికలను ఆశ్రయించింది. ఈ నేపథ్యం అంతా కలిపి చూస్తే UNHRCలో భారత్ చేసిన ఫ్రాంకెన్‌స్టైన్ స్టేట్ వ్యాఖ్య కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు. అది గత 40 ఏళ్లుగా పేరుకుపోయిన భద్రతా ఆందోళనలు, సరిహద్దు దాటి ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ అంతర్గత అస్థిరత, అలాగే సింధు జలాల ఒప్పందంపై పెరుగుతున్న అసంతృప్తి వంటి అంశాల సమాహారం. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సంబంధాలు సాధారణ దౌత్య విధానాల దశను దాటి వ్యూహాత్మక పునర్నిర్వచన దశలోకి ప్రవేశించాయి.
ఒకప్పుడు కేవలం కాశ్మీర్ అంశంపై కేంద్రీకృతమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు ఉగ్రవాదం, జలభద్రత, ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ దౌత్యం వంటి అనేక కోణాలను సంతరించుకున్నాయి. అందుకే జెనీవాలో వినిపించిన ఆ ఒక్క వ్యాఖ్య వెనుక దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే విస్తృత వ్యూహాత్మక సందేశం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ మొత్తం పరిణామాన్ని కేవలం భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక విధంగా మాత్రమే చూడలేం. దీనికి ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యూహాత్మక కోణాలు కూడా ఉన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఉపసంహరణ తరువాత తాలిబాన్లు అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఆశించిన వ్యూహాత్మక లాభాలు పూర్తిగా ఫలించలేదు. దీనికి విరుద్ధంగా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థలు మరింత దూకుడుగా మారి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో భద్రతా సంక్షోభాన్ని సృష్టించాయి. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్కు సంబంధించిన ప్రాజెక్టులు కూడా తరచూ దాడులకు గురవుతున్నాయి. బలూచు వేర్పాటువాద సంస్థలు చైనా పెట్టుబడులు, మౌలిక వసతుల నిర్మాణాలను లక్ష్యంగా చేసుకోవడంతో బీజింగ్ సైతం ఇస్లామాబాద్పై భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ఒత్తిడి తీసుకువస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు పెరుగుతున్న అప్పులు, రాజకీయ అస్థిరత, అంతర్గత భద్రతా సవాళ్లు పాకిస్తాన్ను ఇబ్బందులోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో భారత్ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను రక్షణాత్మక స్థితిలోకి నెట్టడంలో కొంతవరకు విజయవంతమైనదనే అభిప్రాయం దౌత్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, గతంలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రధానంగా ప్రస్తావించగలిగేది. కానీ ప్రస్తుతం భారత్ దౌత్య వ్యూహంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. పాకిస్తాన్ కాశ్మీర్ గురించి మాట్లాడిన ప్రతిసారి భారత్ ప్రత్యుత్తరంగా ఉగ్రవాదం, మైనార్టీల హక్కులు, బలవంతపు మత మార్పిడులు, బలూచిస్తాన్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను ముందుకు తీసుకువస్తోంది. దీంతో చర్చల దిశ మారుతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు గ్రే లిస్టు అనుభవం తరువాత పాకిస్తాన్పై ఉగ్రవాద సంబంధిత అనుమానాలు అంతర్జాతీయంగా పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో యుఎన్హెచ్ఆర్సీలో భారత్ చేసిన తాజా వ్యాఖ్యలు ఒక దౌత్య ప్రతిస్పందన మాత్రమే కాకుండా భవిష్యత్తులో భారత్ అనుసరించబోయే కఠిన వ్యూహానికి సంకేతంగా కూడా కనిపిస్తున్నాయి. అందుకే మాన్స్టర్ బైట్ బ్యాక్ అనే వ్యాఖ్య ఒక్కరోజు రాజకీయ ప్రతిస్పందన కాదు, దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యూహాత్మక విభేదాలకు, మారుతున్న భౌగోళిక రాజకీయ వాస్తవాలకు ప్రతిబింబంగా నిలిచింది. యుఎన్ వేదికపై భారత్ చేసిన ఫ్రాంకెన్స్టైన్ వ్యాఖ్య కేవలం దౌత్య విమర్శ కాదు, దశాబ్దాలుగా పేరుకుపోయిన భద్రత, వ్యూహాత్మక, జల రాజకీయాల సంక్షిప్త రూపం. ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం, ప్రాంతీయ భద్రత, ఈ 3 అంశాలు ఇప్పుడు భారత్-పాకిస్తాన్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది ఆరంభమా, లేక మరో దీర్ఘకాల ఘర్షణకు నాందియా అన్నది రాబోయే రోజుల్లో తేలనుందే.